హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం పాకంతో పని లేకుండా టేస్టీ స్వీట్ 7 కప్స్ స్వీట్ చేసుకుందామండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు పాలు, 1 కప్పు ఆయిల్, షుగర్ 3 కప్పులండి, కొద్దిగా నెయ్యి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాము. బాండీలో 1 స్పూన్ నెయ్యి వేసి శనగపిండి వేసి సిమ్లోనే పెట్టి దోరగా వేయించాలండి. వేగాక 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు ఉప్మా రవ్వ, 3 కప్పుల షుగర్ వేయాలండి. ఒకసారి కదిపి 1 కప్పు ఆయిల్ లేదా నెయ్యి వాడుకోవచ్చండి. ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి. మరో నిమిషం పాటు కలిపి పాలు పోసి కదుపుతూనే ఉండాలండి. పలచబడుతూ ఉంటుంది. బాటమ్ స్టిక్ అవ్వకుండా కదుపుతూనే ఉండాలి. శనగపిండి త్వరగా బాండీకి అంటుకుంటుందండి. ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకోవాలండి. నాన్ స్టాప్గా 5 మినిట్స్ పాటు కదుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి. దగ్గరకు వచ్చేంత వరకు కదుపుతూ ఉండాలి. 1 నిమిషం టైం పడుతుందండి. ఈలోపు మనం ఒక చిన్న టిప్ చెప్పుకుందాము. 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ పాలు, 2 డ్రాప్స్ లెమన్ జ్యూస్ కలిపి 1 చిటికెడు పసుపు కలిపి మిక్స్ చేసి ఫేస్కి ప్యాక్ లాగా రాసుకుని 15 మినిట్స్ తర్వాత గోరువెచ్చని వాటర్తో వాష్ చేస్తే మీ ఫేస్ స్మూత్గాను షైనీగాను వస్తుందండి. ఇలా కదుపుతూనే ఉండాలండి. మైసూర్ పాకులాగా దగ్గరకు వచ్చాక ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో పోయానండి. ఈ అడుగు మందం ఉన్న బాండీని తీసుకోవాలండి. 1 నిమిషం పాటు చల్లారనిచ్చి ఘాట్లు పెట్టుకొని నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. దీన్ని లడ్డూలాగా కావాలన్నా చేసుకోవచ్చండి. చేతికి నెయ్యి రాసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టుకోవాలండి. పీసెస్ కావాలంటే ఇలా కట్ చేసుకోవాలండి. చల్లారాక ప్లేట్లోకి తీసుకుందామండి. రెడీ టు ఈట్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you watching for my video. Om Shanti.